కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పార్టీ అధిష్టానం నియమించింది. ఈ ప్రకటనతో అట్లూరు మండలం కుంభగిరి పంచాయతీలో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. శ్రీపురి జగన్నాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టి ఆనందాన్ని పంచుకున్నారు. మంచూరి సూర్యనారాయణ రెడ్డి బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలకు మరింత చేరువై సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కుంభగిరి పంచాయతీలోని ఏదైతే పూరి జగన్నాథ స్వామి ఆలయం వద్ద అయితే మంచూరి సూర్యనారాయణ రెడ్డికి ఈరోజు బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పదవి అయితే ఈరోజు ఇవ్వడం అయితే జరిగింది. అయితే పూర్తిస్థాయి అయితే అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే పూర్తిస్థాయి అయితే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే పాలకొండ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ దాదాపు 101 టెంకాయ కూడా ఇక్కడ కొట్టడం జరిగింది. అదేవిధంగా బాణాసంచాలతో పూర్తిస్థాయి అయితే ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే మనతో పాటు టీడీపీ నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈరోజు మంచూరి సూర్యనారాయణ రెడ్డికి ఇన్ఛార్జి పదవి ఇవ్వడం జరిగింది. దీనిపైన మీరు ఏమంటారు, ఎలా స్పందిస్తారు? మేము లక్షణంగా మా సూర్యనారాయణకు వచ్చింది మేము ఇప్పుడు సంతోషం. మాకు అందరికీ మా కుంభగిరి అట్టూరు మండలం అంతా సంతోషం. మాకు సూర్యనారాయణకి వచ్చింది కాబట్టి బద్వేలు ఇన్ఛార్జి వరకు వచ్చింది. లక్షణంగా సురక్షితంగా ఉండాలా అన్న. గతంలో మనం చూసాము, చాలా వరకు అయితే వారిపైన కూడా విమర్శలు కూడా దారితీసిన పరిస్థితి అయితే మనం చూసాము. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ఇన్ఛార్జి పదవి కూడా కట్టుపెట్టడం ఆయనకైతే జరిగింది. అయితే మొత్తానికి దీనిపైన కూడా మీరు ఏమంటారు? ఇప్పుడైతే బద్వేల్ నియోజకవర్గానికి ఒక దేవుడు వరం ఇచ్చినట్టు 20 ఏళ్ళకు గాను ఇన్ని రోజులకు ఈ రోజు దేవుడికి వరం ఇచ్చినట్టు ఒక మంచి నాయకుడిని మా బద్వేల్ నియోజకవర్గానికి నియమించినందుకు చంద్రబాబు నాయుడుకి పదే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే కుంభగిరి పంచాయతీలో ఉన్నటువంటి మండల యువ నాయకుడు పాలకొండు రాజశేఖర రెడ్డి గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆయన తరఫున అందరము మేము ఇక్కడ ఆయన ఆజ్ఞ మేరకు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం దగ్గర 101 టెంకాయ సమర్పించుకోవడం జరిగింది. పూరి జగన్నాథ స్వామికి 101 టెంకాయ సమర్పించడం జరిగింది. ఇలాగనే కొన్ని ఏళ్ల పాటు జరగాలని చెప్పేసి పూరి జగన్నాథ స్వామిని మేము ఈరోజు సందర్శించడం జరిగింది. మొత్తానికి మనం చూస్తున్నాం, ఏదైతే ఈరోజు మంచూరి సూర్యనారాయణ రెడ్డికి బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఇవ్వడంతో అయితే పూర్తిస్థాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తానికి మరికొందరు కూడా నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పటికే మనం చూస్తున్నాము ఏదైతే ఇక్కడ ఒక పండగ వాతావరణం అయితే నెలకొని కూడా అనుకోవచ్చు. అయితే ఈ యొక్క పండగ వాతావరణంలో ఈరోజు మంచూరి సూర్యనారాయణ రెడ్డికి అయితే ఇన్ఛార్జి పదవి ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? మంచూరి సూర్యనారాయణ రెడ్డికి ఇన్ఛార్జి పదవి రావడం వల్ల మా నియోజకవర్గం అంతా ధన్యవాదాలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి అనేక వందలతో ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మా కుంభగిరి పంచాయతీలో రాజశేఖర రెడ్డి గారు ఘనంగా ఈ సన్మానిస్తా దేవుని కాడ 101 టెంకాయ కొట్టడం జరిగింది. ఇదంతా ఆయన క్రెడిటే, రాజశేఖర రెడ్డి క్రెడిటే. దానికి సూర్యనారాయణ రెడ్డి అనుమతి మేరకు ఈయన చేయబడడం జరిగినది. సూర్యనారాయణ రెడ్డికి బద్వేల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ చేయడం చాలా సంతోషం. కానీ ఎన్జీఎల్నింటూ ఇక్కడ వెనుకబడిన టీడీపీకి జరబోయే కాల 29లో విజయవంతం చేస్తామని మేము కోరుకుంటున్నాము. జగన్ చేసిన ఎన్జో ఇక్కడ దానికి అందరికీ మేము ఎటు పరిస్థితుల్లో ఈ ఎదురికేని మేము నిలబడిన దానికి ఈరోజు సరైన ఇన్ఛార్జ్ ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. పాలకొండల రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆయన మా కాలనీకి ఎంతో చేసిండు. జరబోయే కాలంలో ఆయన కూడా విజయవంతంగా గెలిపించమని మరీ కోరుకుంటున్నాము. పరిస్థితి అయితే మనం చూసాము, ఏదైతే మంచూరి సూర్యనారాయణ రెడ్డికి ఇన్ఛార్జి పదవి ఇవ్వడంతో అయితే పూర్తిస్థాయి అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయి అయితే ఘన విజయం సాధించే విధంగా అయితే మేము పూర్తిస్థాయి అయితే శ్రీకారం చుడతామని సరే, ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తామని సరే కూడా ఇక్కడ ఉన్న నాయకులు చెప్పడం జరిగింది. కెమెరామెన్ అశోక్తో కృష్ణ, వైకే న్యూస్, కడప నుంచి.